నమస్తే వెల్కమ్ టు బంజారా న్యూస్ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా పామూరు మండలం కనుమూరు వద్ద బ్లీచింగ్ పౌడర్ లోడుతో ఉన్న లారీలో మంటలు. 250 సంవత్సరాల చరిత్ర కలిగిన పెద్ద జమ్మి చెట్టు విరిగిపడడంతో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. పెంచిన విద్యుత్, డీజిల్, గ్యాస్, పెట్రోల్ నిత్యావసర వస్తువులు తగ్గించాలని డిమాండ్. పంట ముంపుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు చేసిన సౌత్ జోన్ పోలీసులు. కోరుకొండలో భారీగా గంజాయిని పట్టుకున్న పోలీసులు. ఐటీ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేట్ శాఖల మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు. ములుగు జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు ఎలక్ట్రానిక్ స్కూటీ పంపిణీ. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో గత 2-3 రోజులుగా వర్షాలు. కృష్ణా పామూరు మండలం కనుమూరు వద్ద బ్లీచింగ్ పౌడర్ లోడుతూ ఉన్న లారీలో మంటలు. కర్నూలు నుండి కైకలూరు వెళ్తున్న లారీ మంటలను చూసి లారీ దిగి పక్కకు తప్పుకున్న డ్రైవర్. త్రుటిలో తప్పిన ప్రమాదం. మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. డ్రైవర్ అక్కడే ఉన్నాడు చేసేది. టైర్ పగిలే అంత అయిందా ఏంటి? కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో 250 సంవత్సరాల చరిత్ర కలిగిన పెద్ద జమ్మి చెట్టు విరిగి పడడంతో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. భక్తులు లేని సమయంలో జమ్మి చెట్టు విరిగి పడడంతో ఊపిరి పీల్చుకున్నారు శ్రీ మఠం అధికారులు, భక్తులు. తరతరాలుగా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన పీఠాధిపతులు ఆ మహావృక్షంకు నిత్యం పూజలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ఆ జమ్మి చెట్టుకు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు లేని సమయంలో జమ్మి చెట్టు విరిగి పడడంతో ఊపిరి పీల్చుకున్నారు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అధికారులు, భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ ఇంటి ముందు రహదారిపై ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న యువకుడు ఎర్రంశెట్టి సాయి కృష్ణ పెంచిన విద్యుత్, డీజిల్, గ్యాస్, పెట్రోల్ నిత్యావసర వస్తువులను తగ్గించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం
ఎర్గట్ల మండలం దొంచంద గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహించి పంట ముంపుకు గురైన ప్రాంతాన్ని మంత్రి శ్రీ వేపుల ప్రశాంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో సోమవారం పరిశీలించారు. గ్రామస్తులు రైతులతో మాట్లాడారు. పంట నష్ట వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధిక వరదల నేపథ్యంలో పంట పొలాల్లో ఇసుక వేటలు పేరుకుపోవడాన్ని పరిశీలించారు. అధికారులు పలు సూచనలు చేశారు. బాధిత రైతులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. మంత్రి ఆదేశాల మేరకు ఇటీవల జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సెంట్రల్ కమిటీ అధికారులు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సంగతి తెలిసిందే. మరి మండలం ఒకటి సైజ్ ఆ వాటర్ కూడా ప్రెషర్ అయినా ఆడుకోసారి అన్ని కలుపుకొని బ్రిడ్జ్ దగ్గర వంటలేవు వాటర్ ప్రెషర్ నీళ్ళు పడతలేవు అన్న మా తోటలన్నీ మునిగిపోతున్నాయి. గంగా అది ఇంత ఏమున్నాయి కలవాటు కట్టలేదు రోడ్డు పైన ఈ రోడ్డు చిన్నవి మొత్తం మునిగింది. 4 ఎకరాలు ఏం లేదు సార్, మొత్తం పుట్ట బతుకులు కట్టమైపోయింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సౌత్ జోన్ పోలీసులు. అంతరాష్ట్ర గంజాయి సరఫరాదారులు సహా 4గురిని హుస్నేని ఆలం పోలీసులతో పాటు సౌత్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం శనివారం పట్టుకుంది. నిందితుడి వద్ద 102 కిలోల గంజాయి, ఒక స్విఫ్ట్ డిజైర్ కారును సీజ్ చేశారు. నిందితులు వరంగల్ కు చెందిన డ్రైవర్ తోకల కుమారస్వామి, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంకు చెందిన కారు డ్రైవర్ జి అర్జున్, సిద్దిపేటకు చెందిన డ్రైవర్ కమిషన్ ఏజెంట్ షేక్ ఆజం, అనకాపల్లి జిల్లా నర్సంపేటకు చెందిన బంగారి శివగా గుర్తించారు. నర్సంపేటకు చెందిన గోర్లి నాయుడు ప్రధాన గంజాయి సరఫరాదారు పరారులో ఉన్నారు. మేడం में हाथ में मैडम में दीजिए. हमारे रेडी में साहब आप भी लीजिए. थैंक यू. ब्लड वाइट हो गया क्या? नहीं हुआ नहीं 40 में नहीं है ना. तो रात तो हमारे से पूछते सुने అది కొద్దిగా రెడ్డి ముందు ముందు కూడా సార్ ఎంతమంది ఉన్నారు?
जंगल में जल्दी जल्दी घर से बाकी झगड़ा जाने क्या हो डिक्की ऊपर करो ना। నమస్కారం. ఇవాళ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ అండ్ హుసేని ఆలం పోలీసులు కలిసి ఒక డ్రగ్ డీలర్ని పట్టుకోవడం జరిగింది. 102 kgs ఆఫ్ గాంజా ఆర్ మళ్ళీ దాంతోపాటు ఒక మారుతి డిజైర్ వెహికల్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో 4 అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు తోకల కుమారస్వామి, అర్జున్, షేక్ అజాం, బంగారి శివ. దీని మెయిన్ అక్యూజ్డ్ తోకల కుమారస్వామి. ఇతను వరంగల్ వాస్తవ్యుడు. 7th క్లాస్ దాకా చదువుకున్నాడు. వెనమామూల మార్కెట్లో పనిచేస్తున్నాడు. 2015లో కూడా ఒక NDPS కేసులో విల్స్ కాలనీలో పెట్టిన NDPS కేసులో జైలుకి వెళ్ళాడు. సో అక్కడ అతనికి మిగతా వాళ్ళతో పరిచయం ఏర్పడింది. గొర్లినాయుడు అలియాస్ చిన్న అనే రాజమండ్రి నర్సీపట్నం వాస్తవ్యులతో పరిచయం ఏర్పడింది. వీళ్ళ యొక్క మోడస్ ఆపరెండి ఎట్లా ఉంటుందంటే, గురు చింతపల్లి రెసిడెంట్ ఏపీ నుంచి ఇతను గాంజాని సప్లై చేస్తూ ఉంటాడు. గొర్లినాయుడు ద్వారా మిగతా వాళ్ళు సప్లై చేస్తారు. ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ వస్తే, ఇట్లాగా గాంజా అవసరం అనే ఇన్ఫర్మేషన్ వస్తే వీళ్ళ పద్ధతిలో సప్లై చేస్తూ ఉంటారు. ఈ కుమారస్వామి ఇన్ఫర్మేషన్ చిన్న ద్వారా గురువు పాస్ చేశాడు. గురు 30% అడ్వాన్స్ మనీ తీసుకుంటాడు. తర్వాత ఈ గాంజా ఇచ్చే స్పాట్ వచ్చేసి తాళ్ళపాలెం క్రాస్ రోడ్ అనే ఫారెస్ట్ ఏరియాలో ఒక రోడ్ నుంచి 1 కిలోమీటర్ లోపల వాళ్ళు గాంజా ఇస్తారు. సో ముందే 30% అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అక్కడికి చెప్పిన టైం అర్ధరాత్రి, జనరల్ రాత్రిపూట తీసుకెళ్ళి బైకులతో ముందు ఎస్కాట్ చేసుకుంటూ తీసుకువెళ్ళి అక్కడ గాంజా ఇవ్వడం, దాంతోపాటు పూర్తిగా ఎంత రిక్వైర్డ్ మనీ ఉందో అది ఇవ్వడం జరుగుతుంది. ఈ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు లంబసింగి, దౌనూర్, మర్రిపాలెం అనే 3 చెక్ పోస్టులు దాటుకుని ఈ ఏరియాకి వస్తారు. ఆ చెక్ పోస్టులు మేనేజ్ చేసుకుంటూ ఈ ఏరియాకి రావడం జరుగుతుంది. అక్కడ గాంజా హ్యాండ్ మారిన తర్వాత ఈ కుమారస్వామి అర్జున్ అనే డ్రైవర్ని, పిఠాపురం అతను డ్రైవర్ని, తర్వాత షేక్ అజాం అనే డ్రైవర్ని, కమిషన్ ఏజెంట్, వీళ్ళ ముద్దని తీసుకుని అక్కడి నుంచి గాంజా తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వస్తున్నాడు పక్కా ఇన్ఫర్మేషన్ రావడం తో పోలీసులు, హుసేని ఆలం పోలీస్, లోకల్ పోలీస్ అండ్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇద్దరు కలిసి వెహికల్ చెకింగ్ చేస్తూ పురాణిపూల్ క్రాస్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్లో వీళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు వీళ్ళని అడిగితే, క్వశ్చన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు చేస్తున్న క్రిమినల్ యాక్టివిటీని ఒప్పుకున్నారు. అట్లానే అక్కడ వాళ్ళ వెహికల్ డిక్కీలో 102 కిలోల గాంజా గురించి వాళ్ళే చూపించారు. కానీ లీగల్ ప్రొసీజర్ ప్రకారం పంచనామా చేసి జప్తు చేయడం జరిగింది. ఈ మొత్తం ఆపరేషన్ని శ్రీమతి డి సునీతారెడ్డి డీసీపీ టాస్క్ ఫోర్స్ గారి ఆధ్వర్యంలో, వారి నేతృత్వంలో రాఘవేంద్ర ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్, నరేష్ కుమార్ ఇన్స్పెక్టర్ హుసేని ఆలం, తర్వాత ఎస్ఐలు శ్రీశైలం, నరేందర్, నరసింహులు, షేక్ బురాన్ మరియు మిగతా టాస్క్ ఫోర్స్ సభ్యులందరూ పార్టిసిపేట్ చేసి ఆపరేషన్ సక్సెస్ చేశారు. వీళ్ళందరికీ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లానే మీడియా మిత్రుల ద్వారా మన ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఈ రీసెంట్ డ్రైవ్ అగెయిన్స్ట్ డ్రగ్స్లో మేము చూసిన విషయం ఏంటంటే, జనరల్లీ డ్రగ్ కన్స్యూమర్సే ఇల్లీగల్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేస్తున్నారని. సో పేరెంట్స్ కానివ్వండి, లేదంటే మీ నైబర్స్, తర్వాత అందరికీ నార్మల్ సిటిజన్స్ అందరికీ ఒక విజ్ఞప్తి, మీ చుట్టుపక్కల వారు లేదంటే మీ పిల్లలు కానీ వాళ్ళ బిహేవియర్లో ఏమైనా అబ్నార్మల్ చేంజెస్ కనపడితే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దానివల్ల వాళ్ళని క్రిమినల్స్ కాకుండా మనం కాపాడవచ్చు. అట్ ది సేమ్ టైం మనం డ్రగ్ ఫ్రీ సొసైటీ, క్రైమ్ ఫ్రీ సొసైటీలో మీరందరూ భాగస్వామ్యం కావచ్చు. థ్యాంక్ యూ.
కోరుకొండలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి నుండి రాజమహేంద్రవరం వైపుగా తరలిస్తుండగా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న వాహనాలను తరలిస్తున్న గంజాయి సుమారు 1800 కేజీలు ఉన్నట్లు పోలీసులు అంచనాగా గుర్తించారు. పట్టుకున్న గంజాయి విలువ బహిరంగంగా మార్కెట్లో సుమారు 5 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. గంజాయి తరలింపులో 3 వ్యక్తులతో పాటు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఏజెన్సీ నుండి కోరుకొండ నార్త్ జోన్ సర్కిల్ పరిధిలోని గోకవరం కోరుకొండ ప్రాంతంలో 2000 కేజీల వరకు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గంజాయి స్మగ్లర్లపై ప్రత్యేక టీంకి ఏర్పాటు చేశామని, గంజాయి తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లెంగ్స్ దూరంగా రాదిర్రది నీ ఫోటో కెమెరా తీసండి అది అసలైంది ఏదో హోటల్ ఎత్తున్నాను. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేడుకుంటూ ప్రభుత్వ వీఫ్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కేటీఆర్ పేరు మీదుగా అష్టోత్తర పూజ జరిపించారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వారి పేరిట ఈరోజు పూజలు కూడా చేయించడం జరిగింది. మరి పుష్పార్చన అదేవిధంగా అర్చన కూడా వారి పేరు మీద చేయించడం జరిగింది. వారు ఆయురారోగ్యాలతో ఉంటూ ఈ తెలంగాణ ఇప్పటికే ఒక ఘనకీర్తి తీసుకొచ్చిన కేటీఆర్ గారు ఇక ముందు తరాలకు కూడా గొప్ప ఘనకీర్తి తెలంగాణ రాష్ట్రానికి ఆపాదించే విధంగా వారి పనితీరు కొనసాగాలని చెప్పి స్వామివారిని నిండు ఆశీస్సులు అందించాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. ముఖ్యంగా అందరికీ దగ్గ తనయుడుగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి యొక్క పట్టుదలకు మరి తండ్రికి తగ్గ తనయుడుగా వారు కూడా ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత నిరంతరం తనకి ఇచ్చిన బాధ్యతను మరి
ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గొప్ప గుర్తింపు ఈ తెలంగాణకు తీసుకొచ్చే విధంగా వారి పనితీరు ఉంది కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా తన పేరు కూడా చరిత్రను నిలిచిపోయే విధంగా వారు చేస్తున్న కృషి మరి నిజంగా కూడా అమోఘమైనటువంటిది. భవిష్యత్తు తరాలకు గొప్ప భవిష్యత్తును వారు ప్రసాదిస్తూ ఉన్నారు. మరి ఆ సంబంధిత శాఖకు సంబంధించి వారి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు కేటీఆర్. ములుగు జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు ఎలక్ట్రానిక్ స్కూటీ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వాహనం మరియు కాన్వాయ్ వాహనం బురదలో కూరుకుపోయింది. ఎలక్ట్రానిక్ వాహనాల పంపిణీ అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో గత 2-3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజుల తరబడి వర్షం కురుస్తుండటంతో తుంగతుర్తి మండలం ఆవాస ప్రాంతమైన కేశవపురం గ్రామ పంచాయతీ ఊరి చివర గల కేశవపురం బంధం వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన ట్రాక్టర్పై 2 వ్యక్తులు కలిసి వెలుగుపల్లి వద్దమా అని వాగు దాటుతుండగా వాహనంలో ట్రాక్టర్తో సహా 2 వ్యక్తులు నీటిలో కొట్టుకుపోతుండగా గమనించిన స్థానికులు తాళ్లు తెచ్చి నీటిలో వేసి వారిని కాపాడారు. ఏది ఏమైనా స్థానిక సర్పంచ్ మిర్యాల అనిత జనార్దన్ వాగు ఉధృతంగా ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంతో ఘటన చోటు చేసుకున్నట్లు ప్రమాదం నుండి బయటపడడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సింపుల్ పోవచ్చు, సింపుల్ పోవచ్చు కానీ ఆయన భయపడుతుండు. బండి ఆగింది. అది అప్పుడే నీళ్ళు వెళ్తున్నాయి నా సైలెన్సర్ నుంచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా పామూరు మండలం కనుమూరు వద్ద బ్లీచింగ్ పౌడర్ లోడుతో ఉన్న లారీలో మంటలు. 250 సంవత్సరాల చరిత్ర కలిగిన పెద్ద జమ్మి చెట్టు విరిగిపడడంతో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.
విద్యుత్, డీజిల్, గ్యాస్, పెట్రోల్, నిత్యావసర వస్తువులు తగ్గించాలని డిమాండ్. పంట ముంపుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు చేసిన సౌత్ జోన్ పోలీసులు. కోరుకొండలో భారీగా గంజాయిని పట్టుకున్న పోలీసులు. ఐటీ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేట్ శాఖల మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు. ములుగు జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు ఎలక్ట్రానిక్ స్కూటీ పంపిణీ. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో గత 2-3 రోజులుగా వర్షాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్.